వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య పొత్తు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. సీట్ల సర్దుబాటులో ఇరు పార్టీల మధ్య స్పష్టమైన అవగాహన ఉందని రెండు పార్టీల నాయకత్వాలు చెబుతున్నాయి. కానీ ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అనే విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమైన ఇరు పార్టీల అగ్రనాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తాజాగా ఆదివారం ఒక్కరోజే 2 దఫాలుగా సమావేశమై సీట్ల పంపిణీ, అభ్యర్థుల ఎంపికలో అనుసరించాల్సిన వ్యూహాన్ని సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 8వ తేదీన మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఇంతకీ ఇరు పార్టీల నాయకత్వాలు సీట్ల పంపిణీపై ఒక క్లారిటీకి వచ్చాయా? ఇరు పార్టీలకు సీట్ల సర్దుబాటుపై స్పష్టత ఉంటే వాటిని ప్రకటించడంతో ఎందుకు జాప్యం జరుగుతోంది? ఇరు పార్టీలు ఇప్పటికీ బీజేపీతో పొత్తు కోసం ఎదురు చూస్తున్నాయా? బీజేపీతో కాకుంటే వామపక్షాలను కలుపుకోవాలని చూస్తున్నాయా? ఒకవైపు అధికార వైసీపీ జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తుంటే విపక్ష కూటమి అందుకు భిన్నంగా వ్యవహరించడంలో ఏదైనా వ్యూహం ఉందా? ఏపీలో కలిసి పోటీ చేస్తామంటున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు కూటమి అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం చేస్తున్నాయి. ఆదివారం నాటి సమావేశంలో సీట్ల వ్యవహారంపై ఒక ప్రకటన చేస్తారని భావించగా 2 దఫాలుగా సమావేశంపై సుదీర్ఘంగా చర్చించిన ఇరు పార్టీల అగ్రనాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నెల 8వ తేదీన మరోసారి సమావేశం కావాలని ఇరు పార్టీల నాయకులు నిర్ణయించడంతో ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఇరు పార్టీ నాయకుల్లో టెన్షన్ పెరుగుతోంది. వాస్తవానికి ఇరు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం అనూహ్యంగా తెరపైకి వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ సడన్ ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబు అరెస్టును ఖండించిన పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుకెళ్లి చంద్రబాబును కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన పోటీ చేస్తుందని సంకేతం జారీ చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు ఖాయమని అందరూ భావిస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇరువురు పలుసార్లు సమావేశమయ్యారు. అయితే మొదట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో కూడా పొత్తు ఉంటుందనే సంకేతాలు ఇస్తూ వచ్చారు. టీడీపీ మాత్రం జనసేన పార్టీతో మాత్రమే పొత్తుకు అవకాశం కల్పిస్తోంది. ఒకవైపు టీడీపీతో పొత్తు వ్యవహారం నడుపుతూనే మరోవైపు జనసేనాని బీజేపీ అగ్రనాయకత్వంతోనూ టచ్లో ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా సహకరించారు. రాజకీయాల్లో కూటమి అన్నాక పొత్తుల్లో భాగంగా ఏ పార్టీ అయినా కొన్ని సీట్లను త్యాగం చేయక తప్పదు. కూటమిలోని పార్టీల మధ్య అలాంటి సహృద్భావ వాతావరణం ఉంటేనే ఎదుటి పక్షాన్ని ఢీకొనడం సాధ్యమవుతోంది. ఏపీలో కూడా పొత్తుల కోసం తాపత్రయపడ్డ తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే పొత్తులు పెట్టుకుంటున్నట్లు ప్రకటించాయి. ఈ విషయాన్ని ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనేకసార్లు స్పష్టం చేశారు. టీడీపీ నాయకత్వం కూడా పవన్ కళ్యాణ్కు తగిన ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో జతకట్టడం తెలుగుదేశం, జనసేన పార్టీలోని నాయకులకు సంతోషం కలిగించిందా? సీట్లు త్యాగం చేయాల్సిన నాయకులకు ఇబ్బంది తెచ్చిపెట్టిందా అనే విషయాలు పక్కన పెడితే అధికార వైసీపీలో మాత్రం కాక పుట్టించింది. 2 పార్టీలు జతకడితే సీటు కోల్పోయే నాయకులు గగ్గోలు పెట్టడం సహజం. ఇక్కడ పొత్తు అంశం ఎటూ తేలకముందే పొత్తుకు అడుగులు పడుతున్న సమయం మొదలుకొని అధికార వైసీపీలోని నాయకులు పవన్ కళ్యాణ్పై విమర్శలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టారు. మంత్రి అంబటి రాంబాబు లాంటి నాయకులైనా అటు చంద్రబాబును, ఇటు పవన్ కళ్యాణ్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇది పార్టీలోని నాయకులు, మంత్రులకే పరిమితం కాలేదు. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుపై, పవన్ కళ్యాణ్పై విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబుకు సొంతంగా పోటీ చేసే బలం లేదని అర్థమైందని విమర్శించిన సీఎం జగన్ పవన్ కళ్యాణ్ను ప్యాకేజీ స్టార్గా పోలుస్తూ విమర్శలు గుప్పించారు. ఈ మధ్య కాలంలో ఆయన అంటా ఉన్నాడు,
తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలి రా అని చెప్పి అంటా ఉన్నాడు, పిలుస్తా ఉంది. ప్రజల్ని కాదు పార్టీలను పిలుస్తా ఉన్నాడు, దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలి రా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలి రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్షీట్లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని 4 ఓట్లు చీల్చినా చాలు, నువ్వు కూడా రా కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు. అసలు బాబుకి, దత్తపుత్రుడికి, వదినమ్మకు, చంద్రబాబు బ్యాచ్కి ఈ స్టేట్కి వారికి సంబంధమే లేదు. ఈ రాష్ట్రానికి వారికి సంబంధమే లేదు. ఏ ఒక్కరు మన రాష్ట్రంలో ఉండరు. వారంతా కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. రాజకీయాలన్నాక విమర్శలు తప్పవు. కానీ సొంత కూటమిలో అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా అనేదే ముఖ్యం. ఇరు పార్టీలు జతకట్టిందే అధికార వైసీపీని గద్దెదించేందుకు. అలాంటి దిశగా 2 పార్టీలు అడుగులు వేస్తున్నాయా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని జతకట్టిన నాయకులు సీట్లు సర్దుబాటులో జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కూటమిపై విమర్శలు ఎక్కుపెట్టిన అధికార వైసీపీ మాత్రం తెలుగుదేశం జనసేన పొత్తు 2 పార్టీలోని అధ్యక్షులకు మినహా ఇతర నాయకులకు ఇష్టం లేదని, అందుకే సీట్ల పంపకాల్లో జాప్యం జరుగుతుందని ఆరోపణలు చేశారు. ఇరు పార్టీల పొత్తును చూసి ఓటమి భయంతోనే సీఎం జగన్, వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నాయకులు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. పొత్తు ఖాయమన్నాక సీట్ల పంపిణీలో జాప్యం జరగడం వాస్తవానికి ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు అటు జనసేన నుంచి సీట్లు ఆశిస్తున్న నాయకుల్లో కూడా టెన్షన్ పెంచుతుంది. జనవరి 13వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఇరువురు నాయకుల భేటీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. అయితే ఆదివారం నాడు మాత్రం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రమే సమావేశమయ్యారు. మధ్యాహ్నం 12:30 చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ 3 గంటల పాటు అక్కడే ఉన్నారు. ఆదివారం నాటి సమావేశంతో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తులో భాగంగా సీట్ల ఖరారు, అభ్యర్థుల ఎంపికపై వేగం పెంచాయి. ఒకే రోజు 2 సార్లు సమావేశమైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సీట్ల పంపకాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఏ సీట్లో ఎవరు పోటీ చేయాలి, అభ్యర్థులుగా ఎవర్ని బరిలో దించాలి, సామాజిక సమీకరణాల పరంగా ఎవర్ని ఎక్కడ సర్దుబాటు చేయాలి వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 8వ తేదీన మరోసారి భేటీ కానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలు, ఎన్నికల ప్రచార వ్యూహాలు, ఇద్దరు కలిసి పాల్గొనాల్సిన బహిరంగ సభలు వంటి అంశాలపై స్పష్టత తీసుకొస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పుష్పగుచ్చం ఇచ్చి చంద్రబాబు స్వాగతం పలికారు. మధ్యాహ్నం ఇద్దరు అగ్రనేతలు కలిసి భోజనం చేశారు. రాత్రి 9:30 సమయంలో మరోసారి చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్ 40 నిమిషాలు చర్చలు జరిపారు. ఆదివారం మధ్యాహ్నం చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ తనే స్వయంగా కారును నడుపుతూ వచ్చారు. ఆయన వెనకాల భద్రతా సిబ్బందితో వస్తున్న వాహనాలు 10 నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్నాయి. చంద్రబాబు నివాసం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు కూడా పవన్ కారు నడిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అందరి చూపు తెలుగుదేశం జనసేన పార్టీల వైపే ఉంది. ఆ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. ఎలాగైనా జగన్ను ఓడించాలనేదే ఆ రెండు పార్టీల పట్టుదల. అందుకోసం రెండూ కలిసి పనిచేయాలని డిసైడ్ అయ్యాయి. అయితే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం అంత ఈజీ కాదు. వేటికవే ఎక్కువ సీట్లు కావాలని పట్టుబడతాయి. దీంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు బెడిసికొట్టడం ఖాయమని అధికార వైసీపీ గట్టిగా నమ్ముతోంది. ఆ రెండు పార్టీలను ఎలాగైనా విడగొట్టాలని తెగ ప్రయత్నిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఏపీలో ఎన్నికల సంబరానికి సమయం దగ్గర పడుతోంది. అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉంది. ఇప్పటికే పలు విడతలుగా అభ్యర్థులను ప్రకటించింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ల పేరిట జాబితాలు విడుదల చేస్తోంది. వీళ్లే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రాంతాల వారీగా సభలు పెడుతూ జోష్ పెంచుతోంది. ఎన్నికలకు సిద్ధమని సవాల్ విసురుతోంది. మరోవైపు టీడీపీ జనసేన మధ్య పొత్తును వైసీపీ జాగ్రత్తగా గమనిస్తోంది. ఆ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో టీడీపీ కంటే జనసేననే ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. మరోవైపు తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీ రాజకీయాలపై పడింది. సిట్టింగ్లపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా తాము ఓడిపోయినట్లు తెలంగాణలో బీఆర్ఎస్ నాయకత్వం విశ్లేషించడం ఏపీలో వైసీపీ అధిష్టానాన్ని ఆలోచనలో పడేసింది. దీనికి తోడు సర్వేలను నమ్ముకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తరచూ అభ్యర్థులను మారుస్తూ పోతున్నారు. సొంత పార్టీలోని కొంతమంది నాయకుల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఆయన మాత్రం దూకుడుగానే వెళ్తున్నారు. అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కలిసే ఎన్నికలకు వెళ్తామని తెలుగుదేశం జనసేన పార్టీలు గట్టిగా డిసైడ్ అయ్యాయి. కానీ ఈ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగానే అందుకు ప్రతిగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తాము కూడా ఆ రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్నామంటూ ప్రకటించారు. దీంతో అందరూ ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందనుకున్నారు. అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా రెండు పార్టీలు కలిసే వెళ్తాయని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో రెండు పార్టీల క్యాడర్కు ఒక క్లారిటీ వచ్చింది. అయితే సీట్ల పంపకాలపై వీలైనంత త్వరగా ఒక అవగాహనకు రావాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా కర్ర విరగకూడదు, పాము చావకూడదు అనే విధంగా పవన్ కళ్యాణ్ సున్నితంగా మాట్లాడుతూనే టీడీపీకి చురకలు అంటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఒత్తిడి ఉన్నప్పుడు తనకు కూడా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు రిపబ్లిక్ డే రోజు ఆర్ అనే అక్షరం బాగుంటుందనిపించింది. తాను రాజోలు, రాజానగరం 2 సీట్లను ప్రకటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే టీడీపీ 2 సీట్లను ఏకపక్షంగా ప్రకటించిన నేపథ్యంలో జనసేన అధినేత కూడా 2 సీట్లను అధికారికంగా ప్రకటించారు. కానీ కథ ఇంతటితో ముగిసిపోలేదు. ప్రస్తుతం టీడీపీ జనసేన ఉమ్మడి సీట్ల జాబితాని జనసేన టీడీపీ ఉమ్మడి సీట్ల జాబితా అనే 2 జాబితాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇరు పార్టీల అధినేతల ఉమ్మడి సమన్వయ సమావేశంలో సీట్ల కేటాయింపుపై చర్చించి తీసుకున్న నిర్ణయం ప్రకారం జనసేన పార్టీ 61, తెలుగుదేశం పార్టీ 114 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో పోటీ చేయనుంది అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న జాబితాలో పేర్కొనబడింది. కాగా జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లా నుండి జనసేన 3 స్థానాల్లో, టీడీపీ 5 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. విజయనగరంలో జనసేన 3 స్థానాల్లో, టీడీపీ 4 స్థానాల్లో పోటీ చేస్తాయి. పార్వతీపురం మన్యంలో 3 స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుండగా 1 స్థానంలో జనసేన పోటీ చేయనుంది. విశాఖపట్నంలో 2 స్థానాల్లో జనసేన, 3 స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జనసేన 1 స్థానం నుండి, టీడీపీ 2 స్థానాల నుండి పోటీ చేయనుంది.
అనకాపల్లి నుండి 4 స్థానాల్లో టీడీపీ ఉంటే 3 స్థానాల్లో జనసేన ఉంది. ఇలా అన్ని జిల్లాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల నుండి పోటీ చేస్తుందో వివరంగా ఇచ్చారు. అయితే ఈ జాబితాలు అధికారికంగా ప్రకటించినవి కావు. ఇరు పార్టీల కార్యకర్తలు సృష్టించిన ఫేక్ జాబితాలు అని సమాచారం. అయితే ఈ జాబితాలను టీడీపీ జనసేన కార్యకర్తలు సృష్టించారా లేక వేరే ఎవరైనా సృష్టించారా అనే విషయంపై స్పష్టత లేదు. ఏదేమైనా ప్రస్తుతం 2 జాబితాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా జనసేన కార్యకర్తలు విడుదల చేసిన జాబితా వైరల్ గా మారింది. తమతో పాటు బీజేపీ కూడా కలిసి వస్తుందేమోనని టీడీపీ జనసేన ఇంతకాలం భావించాయి. అందుకే ఇంతకాలం సీట్ల పంపకాలపై ముందడుగు వేయలేదు. అయితే బీజేపీ వైపు నుండి పెద్దగా సానుకూల వాతావరణం కనిపించినట్టు లేదు. అందుకే ఇక ఆలస్యం చేయకూడదనే నిర్ణయానికి ఆ 2 పార్టీలు వచ్చాయి. ఈ వారంలోనే 2 పార్టీల అధినేతలు కూర్చుని సీట్ల పంపకాలపై క్లారిటీకి రానున్నట్టు తెలుస్తోంది. దాదాపు 120 నుండి 130 స్థానాలపై ఆ 2 పార్టీలు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్టు సమాచారం. 20 నుండి 28 అసెంబ్లీ సీట్లు, 3 నుండి 4 లోక్సభ సీట్లలో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల టీడీపీ బరిలో ఉండనుంది. ఇదే విషయాన్ని ఆ 2 పార్టీల అధినేతలు ఈ వారంలో అధికారికంగా వెల్లడించనున్నట్టు సమాచారం. జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. కష్టం, పోరాటం చేయాలి. విజయం తేలికేం కాదు. జగన్ ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని మాయలు చేసినా వాటన్నిటిని అధిగమించి మనం ప్రభుత్వాన్ని స్థాపించాలి. ఈ అలయన్స్లో కొంచెం కష్టంగా ఉంటుంది. సిపిఐ, సిపిఎం, బిఎస్పీ లాంటి పార్టీలతోటే సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళతోటి కూడా. అలాంటిది వెంటనే ఇంకా సీట్లు నిర్ణయించలేదు. ఏదంటే ఏమేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో. దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి. ఎంతని కాదు, ఎన్నని కాదు, గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. ఈ సమావేశంలో జనసేనకు 25 నుండి 30 స్థానాలు కేటాయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే తమ వైపు నుండి ఆశావహులు పెద్ద ఎత్తున ఉన్నారని, ఇంకొన్ని స్థానాలు కేటాయించాలని పవన్ చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 50% షేర్ ఉండాలని జనసేన చెబుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా విశాఖలోనూ పార్టీ బలంగా ఉందని పవన్ చెప్పినట్టు తెలుస్తోంది. కాగా గత 4 రోజులుగా హైదరాబాద్లోనే మకాం వేసిన ఇరువురు నేతలు ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికపై విడివిడిగా కసరత్తు చేశారు. తాజా భేటీలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు నచ్చచెప్పి వారి రాజకీయ భవిష్యత్తుకు ఆ పార్టీ అధిష్టానం హామీ ఇవ్వనుంది. అటు టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులకు సర్ది చెప్పి వారి పొలిటికల్ కెరియర్ కు జనసేన అధిష్టానం హామీ ఇవ్వనుంది. సీట్ల అంశంపై ఇరు పార్టీల నేతలకు నచ్చజెప్పాక ఓ మంచి రోజు చూసుకుని స్థానాలను ప్రకటించేందుకు చంద్రబాబు, పవన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుకు సిద్ధమైన తెలుగుదేశం జనసేన పార్టీల వ్యవహారం మొదటి నుంచి ఆసక్తిగానే ఉంటుంది. అనుకోకుండా ఒక్కటైన పార్టీలు సీట్లను ప్రకటించడంలో ముందడుగు వేయడం లేదు. ఒకవైపు బీజేపీ కలిసి రావచ్చనే భావన, మరోవైపు బీజేపీ కలిసి రాని సమయంలో వామపక్షాలతో కలిసి వెళ్లే దిశగా మరో ఆలోచన చేశారు ఇరు పార్టీల నాయకులు. అధికార వైసీపీ జాబితాలు పూర్తయిన తర్వాత ఆ పార్టీ అసంతృప్తులకు గాలం వేసే ఆలోచన కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపిస్తూ వచ్చిన తెలుగుదేశం, జనసేన పార్టీలు సీట్ల లెక్కలు తేల్చడంలో వెనుకబడగా విపక్షాల విమర్శలను ఒకవైపు తిప్పికొడుతూనే అధికార వైసీపీ ఎవరికీ అర్థం కాని రీతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ఇప్పటికే 6 దఫాలుగా జాబితాలను ప్రకటించిన వైసీపీ ప్రతిసారి కూడా జాబితా ప్రకటనలో కొంతమంది సిట్టింగులకు షాక్ ఇస్తూ వస్తోంది. దూకుడు పెంచిన సీఎం జగన్ అభ్యర్థులను మార్చడంలో వస్తున్న విమర్శలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
అభ్యర్థులను మార్చే అంశంలో సొంత పార్టీ అసంతృప్తుల నుంచే కాకుండా విపక్షాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ అనుసరిస్తున్న విధానంపైన ప్రకటిస్తూ కేవలం ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలున్న నియోజకవర్గాల్లోనే జగన్ మార్పులు చేస్తున్నట్లుగా విమర్శలు చేశారు. ఇక ఎస్సీలకు, బీసీలకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు చంద్రబాబు. వైసీపీ అధిష్టానం నిర్ణయంతో సీట్లు కోల్పోయిన నాయకుల్లో కొంతమందికి గాలం వేసే దిశగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా అమరావతిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్న మాట్లాడుతూ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అర్జునుడంట. కాదు, అక్రమార్జునుడు. అవునా కాదా? అతను డబ్బుల మీద డబ్బులు మీ ఇంటికి పంపిస్తున్నాడా తమ్ముళ్ళు? డబ్బులే డబ్బులంట. కాదు, దెబ్బలే దెబ్బలు, దెబ్బ మీద దెబ్బ. నేను అడుగుతున్నా, ఆయన మీ అకౌంట్లన్నీ ఫుల్ అయిపోయినాయంట. డబ్బుల వరద వచ్చింది మీ ఇంట్లోకి. వచ్చిందా వరద? అందరి దగ్గర డబ్బులున్నాయా మీ ఇంట్లో? నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయారంటే తిరిగి కోలుకోలేనంత నష్టపోయారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేసే అవకాశం ఉంది. ఇతర అభ్యర్థుల ఎంపికపైన చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఇక అధికార వైసీపీలోనూ మార్పులు ఉంటాయన్న అంశాన్ని కూడా నిశితంగా గమనిస్తున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆ పార్టీ అభ్యర్థుల ఎంపిక తర్వాతే టీడీపీ జాబితా ప్రకటన ఉండేలాగా జాగ్రత్త పడుతున్నట్లుగా సమాచారం. ఇక రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు గాను 13 చోట్ల టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. బయటకు అధికారికంగా ప్రకటించకపోయినా అంతర్గతంగా వారి అభ్యర్థిత్వాలపైన ఆ పార్టీల్లో స్పష్టత వచ్చినట్లుగా సమాచారం. ఇక మిగిలిన స్థానాలపైన కసరత్తు నడుస్తోంది. వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని 2-3 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయకుండా పెండింగ్లో ఉంచారు. అధికార పార్టీ వైసీపీ నుంచి బయటకు వచ్చిన 3 సిట్టింగ్ ఎంపీలకు తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థులుగా అవకాశం లభించనుంది. ఇక వీరిలో రఘురామకృష్ణంరాజు నరసాపురం నుంచి, లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి, వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం నుంచి టికెట్లు లభించనున్నాయి. ఇక మరో వైసీపీ ఎంపీకి కూడా టీడీపీ నుంచి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. 25 లోక్సభ స్థానాల్లో జనసేనకు ఎన్ని ఇస్తారో నిర్దిష్టంగా తేలకపోయినా కూడా ఇప్పటికే 13 సీట్లలో మచిలీపట్నం, కాకినాడ సీట్లు ఆ పార్టీకి దక్కాయి. ఇక శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, అమలాపురం, నరసాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, తిరుపతి, అలాగే రాజంపేట, అనంతపురం, హిందూపురంలో టీడీపీ బరిలో ఉండనుంది. ఇక మిగిలిన సీట్లలో అభ్యర్థులపైన పరిశీలన కొనసాగుతోంది. విజయనగరం ఎంపీ సీటుకు వెంకటేష్, కంది చంద్రశేఖర్ తదితరులు కూడా పోటీలో ఉన్నారు. అరకు ఎస్టీ స్థానంపైన కసరత్తు మొదలు కాలేదు. ఇంకా రాజమహేంద్రవరం సీటుకు మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు పేరు ముందంజలో ఉంది. ఆయన కాని పక్షంలో బొడ్డు వెంకటరమణ, అలాగే గన్ని కృష్ణ, లోహిత్ పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. అమలాపురం స్థానానికి లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ పేరు కూడా ఖరారైనా తాజాగా మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు కుమార్తె తనకు ఆసక్తి ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. గుంటూరు పార్లమెంటు స్థానానికి ప్రవాసాంధ్రుడు పెమ్మసాని చంద్రశేఖర్ పేరు గతంలోనే ఖరారైంది. కానీ ఎన్ఆర్ఐలకు ఇవ్వటంపైన పార్టీలో ప్రతికూల చర్చ ప్రారంభం కావటంతో ప్రత్యామ్నాయంగా భాష్యం రామకృష్ణ పేరు పరిశీలనకు వస్తోంది. బాపట్ల ఎస్సీ స్థానానికి కనీసం 1/2 డజన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. హరిప్రసాద్,
ఉండవల్లి శ్రీదేవి, పనబాక లక్ష్మి, పాలపర్తి మనోజ్ కుమార్, అలాగే ఎంఎస్ రాజు తదితరులు కూడా పోటీలో ఉన్నారు. మరికొన్ని పేర్లను కూడా ఆ పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయి పరిశీలనకు పంపింది. ఒంగోలు, నెల్లూరు అభ్యర్థులపైన కసరత్తు ప్రస్తుతానికైతే పెండింగ్లో ఉంచింది. ఇక అక్కడ అసెంబ్లీ స్థానాల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నందున వీటి విషయం తర్వాత ఆలోచించాలని నిర్ణయం తీసుకుంది. చిత్తూరు స్థానానికి తలారి ఆదిత్య, యశ్వంత్, హరిప్రసాద్, సినీ నటుడు సప్తగిరి, కోనేరు ఆదిమూలం తదితర పేర్లైతే వినిపిస్తున్నాయి. ఇక అనంతపురంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేరును ఖరారు చేసిన తాజాగా పూల నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ, బండి శ్రీకాంత్ పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కడపలో పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితేష్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక్కడ చివరి వరకు నిర్ణయం జరిగే అవకాశం లేదని చెప్తున్నారు. ఇక కర్నూలులో బస్తీ నాగరాజు, డాక్టర్ పార్థసారథి, నంద్యాలలో సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి, అలాగే విద్యాసంస్థల యజమాని కెవి సుబ్బారెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దూకుడుగా వ్యవహరించకుండా వేచి చూసే ధోరణి అనుసరిస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకున్న ఇరు పార్టీలు కూడా జాబితాలను ఈ నెల 8వ తేదీన మరోసారి భేటీ అయిన తర్వాత ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దూకుడుగా వెళ్తున్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో చివరి నిమిషంలో కూడా మార్పులు చేసేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య కుదిరిన అవగాహన ఇప్పటికీ బయటకైతే ప్రకటించకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా ఆదివారం 2 దఫాలుగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించిన ఇరు పార్టీల అగ్రనాయకులు ఈ నెల 8వ తేదీన మరోసారి భేటీ కానుండటంతో ఆశావాహులంతా కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఈ నెల 8వ తేదీన జరిగే ఇరు పార్టీల అగ్రనేతలు ఆశావాహులను తీపి కబురు వినిపిస్తారో మరింత కాలం ఊరిస్తారో చూడాల్సిందే. ఇది ఇవాల్టి బర్నింగ్ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ BRK న్యూస్.